అమ్మ ప్రేమ చాలా ఈజీగా దొరుకుతుంది అనుకుంటారు చాలా మంది, కానీ ఆ అమ్మ ప్రేమ ఒక గొప్పతనం. ఆ అమ్మ ప్రేమ ఎంత బలమైనదో చూడండి. అమ్మా అంటే ప్రేమ. అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు. ప్రపంచంలో దురదృష్టవంతుడు అన్నవాడు ఎవడైనా ఉంటే ఒక్కడే. ఈ జన్మకి అమ్మ అని పిలవడానికి అమ్మ ప్రత్యక్షంగా లేనివాడు, అమ్మ చేతి అన్నం తినలేనివాడు. అమ్మతనం అంతా నవ్వులో ఉంటుంది. అమ్మ కట్టి విప్పేసినటువంటి బట్టలన్నిటితో బొంత కుట్టించుకు పడుకోండి, నిద్ర పట్టేస్తుంది. అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది. అమ్మకి 95 ఏళ్ళు కానివ్వండి. అమ్మ అంత వృద్ధురాలైపోయినా సరే వెళ్ళి బక్క చిక్కిపోయి పైకొచ్చేసిన మోకాళ్ల మీద తల పెట్టుకుంటే ఆ ఒడిలిపోయిన వేళ్లతో అమ్మ తల నిగురుతూ బోసినవ్వు నవ్వుతూ పిల్లాన్ని పలకరిస్తే అమ్మ స్పర్శ చేత కలిగిన ఊరట జన్మలో దేని వల్ల కలుగుతుంది? మీరు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులను సుఖంగా ఉంచుకుంటారో ఈ పాప కర్మ అనేది తగ్గి ఈ పుణ్య కర్మ అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సిన మెమరీస్ అన్ని ఇచ్చేయండి. మీ అమ్మ సంతోషపడేలా తనకు ఒక చిన్న గిఫ్ట్ గానీ ఒక చిన్న సర్ప్రైజ్ గానీ ప్లాన్ చేసి ఇవ్వండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కాకపోతే మదర్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను.